రుచి అభిరుచి ఛానల్కి స్వాగతం. మీ బామ్మ వచ్చేసింది. ఈరోజు రవ్వ కేసరి తయారు చేస్తున్నాను. రవ్వ కేసరి నాకు ఈరోజు తినాలనిపించింది స్వీటు. సరే ఇది తయారు చేసుకుంటాంలే అని రవ్వ కేసరి తయారు చేసుకుని మీకు చూపిస్తున్నాను. మీరు కూడా తినాలనిపించినప్పుడు మీరు కూడా తయారు చేసుకొని రుచి చూడండి. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసి రవ్వ వేయించుకుంటాను. ఇప్పుడు రవ్వ వేగిపోయింది, బ్రౌన్ కలర్కి వచ్చింది. ఇప్పుడు తీసేసి బౌల్లో వేసుకొని మళ్ళీ తయారు చేసుకుంటాం. కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు ద్రాక్ష వేయించుకుందాం. తర్వాత ద్రాక్ష వేసుకున్నాం. తీసి వేరే బౌల్లో వేసుకుంటున్నాం. అదే పాన్లో ఒక గ్లాస్ పాలు పోసుకుంటున్నాము. ఆ పాలు తెల్లిన తర్వాత రవ్వ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పాలు వెళ్తుండయి, కొంచెం కలర్ వేసుకున్నాం. బాగా కలుపుకున్నాము. ఇప్పుడు పాలు కొంచెం చిక్కబడినాయి, తెల్లుతున్నాయి. ఇప్పుడు మనము రవ్వ వేసుకున్నాం. రవ్వ వేసుకొని బాగా ఉండగట్టకుండా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా గట్టిగా అయిన తర్వాత అప్పుడు మనం పంచదార వేసుకొని ఉండగట్టకుండా బాగా కలుపుకొని ఆ తర్వాత ఏలక్కాయ వేసేసుకోవాలి. ఇప్పుడు గట్టిపడింది, మనం ఇంకా పంచదార వేసుకొని కలుపుకోవాలి. కొంచెం బాగా ఉడికిన తర్వాత గట్టిపడిన తర్వాత అప్పుడు వేసుకోవాలి పంచదార. లేకుంటే పంచదార ముందు వేసేసామనుకో ఉడకదు. ఏదో తినాలనిపించింది నాకు, ఇలా తయారు చేసుకుంటున్నాను. ఆరెంజ్ కలర్గానైతే ఇంకా బాగుంటుంది. ఇంట్లో పసుపు రంగు ఉండింది, అదేసి తయారు చేస్తున్నాను. మీరు కూడా దీన్ని చేసుకొని రుచి చూడండి. రుచి చూసి మాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్లో పెట్టండి. ఇప్పుడు తయారైపోయింది, బాగా నెయ్యి కలిసిపోయింది. దీంట్లో మంచి సువాసన వస్తూ ఉంది, నెయ్యి వాసన బాగా. ఎంత నెయ్యి వేసుకుంటాం అంత రుచిగా ఉంటుంది ఇది. ఇప్పుడు ద్రాక్ష జీడిపప్పు వేస్తున్నాను, ఏలక్కాయలు కొట్టి వేస్తున్నాను. ఇది బాగా కలుపుకొని ఇంకా మనము ఇంకా తినడమే తరువాయి. ఈ మీరు మర్చిపోకుండా మాకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్లో పెట్టండి. ఇంకా తయారైపోయింది రవ్వ కేసరి. ఇంకా మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. నమస్తే.